డాబా మీద వడియాలు. మనందరికీ చిన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా మంచి మెమరీ కదా. ఇప్పుడు వడియాలు కావాలంటే సూపర్ మార్కెట్స్లో కొనేస్తున్నాం, కానీ అదే చిన్నప్పుడైతే మన ఇంట్లోనే వడియాలు చేసుకునేవాడు. పిండి వడియాలు, గుమ్మడి వడియాలు, ఎండుమిరపకాయలు చాలా ఉండేవి. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వీటి ప్రిపరేషన్ అయిపోయాక డాబా మీదకి వెళ్ళి డాబా మొత్తం క్లీన్ చేయడం, ఆ తర్వాత ఒక మంచి పాత క్లాత్, ఆ రమ్మది పాత చీర తీసుకుని అక్కడ పరిచేవాడు. ఇంకా అందరం కలిసి ఆ ప్రిపేర్ చేసిన వాటిని పట్టుకుని డాబా మీదకి వెళ్ళి చెరొక గిన్నెలో ఆ పిండి తీసుకుని ఆ పేస్ట్ కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకుని చీర మీద వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ ప్రాసెస్ నడుస్తున్నంతసేపు అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భలేగా ఉండేది. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనకు అసలు మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది. పెద్దోళ్ళంతా కిందకి వెళ్ళిపోయేవారు. పక్షులు ఏవి ఆ ఒడియాలు తినేయకుండా మనం వాటికి కాపలా. ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి డాబా మీదకి వెళ్ళి బాగానే ఉన్నాయా, పక్షులు ఏవి తినలేదు కాదని చూసుకొని రావడం. ఇలా రోజంతా పైకి కిందకి తిరగడమే మన పని. ఇంకా వెండిపోయాక మళ్ళీ అందరం కూర్చుని ఆ క్లాత్ మీద నీళ్లు చల్లి ఆ వడియాలన్నీ పక్కకు తీసి అదే రోజు రాత్రి డిన్నర్లో వేయించుకుని తినడం. ఈ ప్రాసెస్ ఇవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ కదా. మీకు ఈ వడియాల మెమరీస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి.